నమస్తే, నా పేరు రవీందర్ రెడ్డి. మా చౌదర్పల్లి వర్గల్ మండల్ సిద్దిపేట్. నేను ఈసారి ఫస్ట్ నేత్రా పెట్టిన. ఈ నేత్రాల బాద్షా అనేటిది F1 హైబ్రిడ్. నేను ఇంతకుముందుకు సింజంట కానీ గోల్డెన్ కానీ 008 005 అవన్నీ మస్తు పెట్టిన. ఎప్పుడైనా కూడా 50 డేస్ 45 డేస్ కటింగ్ వచ్చింది. కానీ అది చెట్టు అనేది మనం అబ్జర్వ్ చేస్తే చెట్టుకు కింద నుంచి పైదాకా 4 ఇంచులు 3 ఇంచులకు ఒకసారి కాయ వచ్చుకుంటే అట్లా కాయలేదు. కానీ ఈసారి ఫస్ట్ టైం వెరైటీ ఏంటంటే 1 కిలోకు 2 క్వింటాల కాయ వెళ్తుంది. ఇది ఎక్కడ కూడా సాధ్యమయ్యే పని కాదు. ఏ రైతుని అడిగినా కూడా ఆశ్చర్యపోతాడు. కిలోకు 50 నుంచి 60 కిలోలు వెళ్తుంది. నేను ఎకరా 10 గుంటలు పెట్టినా, మొత్తం 3.5 కిలోలు పెట్టినా. 5 నుంచి 6 క్వింటాల వరకు వెళ్తుంది నాకు. ఇది 5వ కటింగు. కానీ తెంపడం అనేది కూడా రోజు తెంపుతున్నాను నేను. డే బై డే కూడా తెంపుతలేను, డైలీ తెంపుతున్నా. ఒకసారి ఈ కాయను మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని వెళ్తే ఈ షైనింగ్ చూసి ప్రతి ఒక్కరు ఒక కాయ గ్రేడింగ్ లేకుండా బాగా తీసుకుంటారు. మనకు రిలయన్స్లలో మోర్లలో కూడా ఆర్డర్ చేయడానికి మనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తారు. మీరు చెట్టును అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి చెట్టుకు పంగ, ఆ పంగకి ఫస్ట్ దానికి 1 2 3, ఈ పంగ కూడా 1 2 3 4, ఇటొక పంగకి 3 4, అట్లా ప్రతి చెట్టు కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఈసారి మాత్రం దీనికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కన్ఫామ్గా. కలర్ ఎట్లా ఉందండి? కలర్ చూసినట్టయితే యాక్చువల్గా అన్ని కలర్ ఎట్లుంటాయంటే ఉంటే తెల్లగా ఉంటుంది, లేదంటే మళ్ళీ గ్రీన్గా ఉంటుంది. ఇది తెల్లగా ఉండదు, గ్రీన్గా ఉండదు, లైట్ గ్రీన్ ఉంటుంది. అసలు బాగా లుకింగ్ ఉంటుంది చూడడానికి కూడా. మార్కెట్లో ఏమంటారు? మనదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆర్డర్ ఇవ్వడంలో కూడా ఫస్ట్ రవీందర్ రెడ్డికి ఇచ్చినాకనే ఆయన ఎంత వెళ్తుందో అడిగిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇద్దామని చెప్తారు. ఈ కాయను చూసి చెప్తున్నారండి ఏ సీడు ఏందని అడుగుతున్నారా? వాళ్ళే అడుగుతున్నారు. మనం మీరేమంటున్నారు? నేను నా పంటల పండించి నా భూమిలో పండించే ఏ ఇతరమైన నేత్రానే, నేత్రా కంపెనీ నేత్రానే, సిడ్కాన్ అయినా నేత్రానే, బెండి అయినా నేత్రానే. బెండాన్ బాద్షా అని చెప్తున్నారా? బాద్షా. మీ వల్ల కూడా రైతులు చాలా మంది పెట్టినట్టున్నారు. పెట్టినట్టు ఒక 30-40 మంది వరకు పెట్టిరు మిమ్మల్ని చూసి. చౌదర్పల్లి, ఓన్లీ చౌదర్పల్లిలోనే 40 మంది రైతులు. అంటే ఈ క్రాప్ని చూసి పెట్టారా? క్రాప్ని చూసే పెట్టారు. మళ్ళీ ఈ క్రాప్ ఎట్లుంటుంది అంటే జర్మినేషన్ చాలా తక్కువ ఉంటుంది వేరే వాటిలలో. అవును, కొంతమంది పెట్టినాక కూడా జర్మినేషన్ సరిగా వేరే కంపెనీ పెట్టి మొలవక దున్నేసి మళ్ళీ మన నేత్ర బాద్షా పెట్టి. మన బాద్షా ఎట్లా ఉంది జర్మినేషన్ కూడా ఒక్క ఇత్తు కూడా పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ వేరే కంపెనీలు ఏమవుతున్నాయి అంటే ఇత్తు అనేది సైజు పెద్దగా వచ్చేసి 4 కిలోలకు ఎకరము, అర్ధెకరము, 8 కిలోలకు ఎకరము అట్లా ఉంటుంది. ఇది మాత్రము 1.5 కిలో అర్ధెకరకు పెట్టుకోవచ్చు. అంటే 3 కిలోల్లో పెట్టుకోవచ్చు. 3 కిలోలు 3.5 కిలోల ఎకరకు పెట్టుకోవచ్చు. అది బాగుంది. అట్లా కూడా రైతులకు సేఫే. ఈ సీడ్ వల్ల మీరు సాటిస్ఫాక్షన్లో ఉన్నారా? ఫస్ట్ క్లాస్. మార్కెట్లోకి పోతే మనకు మంచి విలువ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. ఏ సీరియల్ లేకుండా మనది ఫస్ట్ తీసుకుంటారు. రవీందర్ రెడ్డి అంటే ఈజీగా గుర్తుపడతారు. నేత్రా కంపెనీ అంటే కూడా చాలా మంది చెప్తున్నారు. అక్కడ చాలా అడుగుతారు. చాలా మంది రైతులు కూడా, పక్కపొంటి రైతులు కూడా వాళ్ళ కాయ సరిగా లేక గ్రేడింగ్ కూడా ఇబ్బంది పడతారు. మన దాంట్లో కూడా మొత్తం ఇప్పుడు 5 క్వింటాలు 6 క్వింటాలు వేస్తే 3 కిలోలు గ్రేడింగ్ అవుతుంది. వాళ్ళు క్వింటాలు వేస్తే 5 కిలోలు 10 కిలోలు గ్రేడింగ్ అవుతుంది. మన దాంట్లో గ్రేడింగ్ కూడా లేదు. ఫస్ట్ క్లాస్ ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదే విధంగా మీరు అందరికీ పబ్లిసిటీ చేయాలి, అందరికి చెప్పాలని మా కంపెనీ తరఫున మేము కోరుకుంటున్నాం. మేమే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఇట్లాంటి బాద్షా లాంటిది ఇట్లాంటి సీడులు తెస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చు. ఓకే. ఇప్పుడు వేరే ఇత్తనాలు అయితే 15,000 20,000 అవుతుండే దీనికి పెట్టుబడి పెట్టాలంటే. నేను 12,000లో నాది అయిపోయింది. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం అన్నది బాగుంది. ఓకేనండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు.